రాహుల్ గాంధీకి అతిపెద్దదైనటువంటి సమస్య ఏంటయ్యా అంటే అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి లోపం. యువతరాన్ని రెచ్చగొడుతున్నాడు. తప్పుదోవ పట్టిస్తున్నాడు. గొడవలు క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు అదే యువతరం రాజకీయాల్లోకి మాత్రం రావద్దంటాడు. చదువుల విషయంలో రెచ్చగొడతాడు. ఒకప్పుడు వామపక్ష భావజాలిక పార్టీలు విద్యార్థి సంఘాలను ఎలా చెడగొట్టినాయో ఇప్పుడు విద్యార్థులను అలా చెడగొడుతున్నాడు. ఇప్పుడు నువ్వు బాగా చదువుకో, కష్టపడు, బాగా అది మైండ్లో పెట్టుకో, ఆ పైన పోటీ పరీక్షలో పాస్ అవ్వు, ఆ పైన ఉద్యోగం సంపాదించు అంటే భారంగా ఏందా పుస్తకం, ఏముంది అందులో, చదవడానికి ఏం లేదు, రేపు దేనికి పనికిరా, తీసవతల పడి మనం పోరాడదాం, నిలబడదాం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. చదువులు పక్కన పడేసి రోడ్డు మీదకి రండి, పైగా ఇప్పుడు ఆ పిజ్జాలు బర్గర్లు దీన్ని డ్యాన్స్లు వేయండి, మీరు రీల్స్ చేయండి అంటే హ్యాపీనే. బట్ వాస్తవంగా యువతరానికి సంబంధించి వాళ్ళు ఇవాళేమి ఈ ట్రాప్లో పడే పరిస్థితులు లేరు. వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, స్టార్టప్లు పెడతారు, ఈ దేశపు ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తారు, ఈ ట్రాప్లో పడరు. కాబట్టినే ఇప్పుడు యువతరాన్ని రాజకీయాల వైపుకి రానివ్వదలుచుకోవట్లేదు. ఇప్పుడు ఐఎన్డిఏ కూటమి దేన్ని వ్యతిరేకిస్తోంది? సీట్ల పెంపుని. మహిళా రిజర్వేషన్ ఓకేనట, సీట్ల పెంపు వద్దట, 50% పెంపు అసలు వద్దట, 50% పెంపు నష్టమట. వాస్తవంగా జనాభా ప్రాతిపదికన లెక్కేస్తే దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న సీట్లే తగ్గుతాయి, ఉత్తరాది ప్రాంతాల్లో సీట్లు పెరుగుతాయి, మరింత అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేయడానికి 50% సీట్లు అంటే వద్దంటున్నారు. ఎందుకు అంటే 850 వరకు సీట్లు అవుతాయి పార్లమెంట్లో, అట్లాగే అసెంబ్లీలో సీట్లు పెరుగుతాయి. యువతరం నిజంగానే రంగంలోకి వస్తుంది, యువతరానికి ఆపర్చునిటీస్ వస్తాయి. వాళ్ళు వచ్చారంటే వీళ్ళు చెప్పే ఈ పాతకాలపు దిక్కుమాలిన నాటకాలు కుదరవు, పాతకాలపు సొల్లి ఉపన్యాసాలు కుదరవు. గ్యారంటీ నిలదీస్తారు, గ్యారంటీ పట్టుకుంటారు. పార్లమెంట్లో యువ ఎంపీల్ని మాట్లాడనివ్వకుండా చేస్తున్నటువంటి యువ నాయకుడు అని చెప్పుకునేటటువంటి రాహుల్ గాంధీ సాక్షిగా సాగుతున్నటువంటి యువతరాన్ని రాజకీయాల్లోకి రాకుండా చూసే కుట్ర ఇది అన్నది గుర్తుపెట్టుకోవాలి.